అర్జున్ రెడ్డి సినిమా ఉందా, ఉమ్, అర్జున్ రెడ్డి సినిమా పింఛన్ ఆఫీస్ కాడ అండర్ గ్రౌండ్లో చిన్న ఆఫీస్ అది. నేను లమకాన్లో కూర్చుంటే ఇట్లా ఆడిషన్ జరుగుతున్నాయంటే పోయిన తర్వాత మాటిలో యాంకర్ చేస్తున్నప్పుడు ఉమ్, మా మ్యూజిక్లో ఉమ్, పోతే సందీప్ వంగ నేను ఆడిషన్ చేస్తున్నా, తలుపులు ఇట్లా ఇట్లా బద్దలు కొట్టుకొని ఉరుకొచ్చిండు ఆయన డైరెక్టర్. ఉమ్, ఎవడబ్బా ఈడు, ఏందా టైమింగు, ఆ యాస అయింది తెలంగాణ స్లాంగు, ఉమ్, అరే అద్దరిపోయింది, నీకు కన్నడ వచ్చా, కన్నడలో తుళు ఉంటుంది, ఉమ్, సుమన్ గారిది, ఐశ్వర్య రాయ్ది, ఈమెది అనుష్క ఇది ఉమ్, వాళ్ళ మదర్ లాంగ్వేజ్ అది. ఉమ్, ఉమ్, నీకు వచ్చా అంటే నాకు అర్థమవుతుంది, మాట్లాడగలుగుతా సార్ అన్న. నువ్వు కావాలి కంపల్సరీ, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్, ఉమ్, నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలి, క్యారెక్టర్ మంచిగా ఉంటుంది త్రూ అవుట్ ఏదో చెప్పిండు. అవునా, నాకు నేను ఫోన్లో ఆడిషన్ చేసిరు, అది ఉమ్, ఫోన్లో తీసిరు. ఉమ్, వీళ్ళు ఫోన్లో చేస్తారు, ఇంతకు సినిమా చేస్తారా అనుకున్నా, మదర్ బాబు నా మనసులో అనుకున్నా. ఉమ్, లమకానికి వచ్చి కూర్చున్న తర్వాత ఫోన్ చేస్తే ఎంత సార్ మీ పేమెంట్ అంటే 5,000 2,000 అడిగిన. వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే అన్నారు, ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం అప్పుడు చెప్తాం అన్నారు. పెళ్లి చూపులు రిలీజ్ అయింది ఉమ్, అన్నది విజయ్ అన్నది. వాళ్ళ డాడీ నేను క్లోజ్, మళ్ళీ ఉమ్. విజయ్ దేవరకొండ వాళ్ళ డాడీ నేను గణపతి కాంప్లెక్స్ కాడనే ఉంటుండే ఆయన ఆఫీస్. ఫేస్బుక్ ఫ్రెండ్సా? లేదు, నార్మల్గా మా ఊరే కదా, మా ఊరు పక్కనే కదా. వచ్చి దగ్గర కూర్చుంటుంటిమి, రెగ్యులర్ డిస్కషన్ చేస్తుంటిమి, పార్క్లో తిరుగుతుంటిమి.